శ్రీకాకుళంలో సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. రాష్ట్రానికి గొడ్డలి వేటు ఎవరు అని ప్రజలు గుర్తించాలన్నారు. ఫేక్ ప్రచారాలు నమ్మొద్దంటున్నారు. చంద్రబాబు సాగర డిఫెన్స్ కోసం ఇచ్చిన జీవోలు ఫేకా అని ప్రశ్నించారు. మత్స్యకారుల హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి సిదిరి మండిపడ్డారు. మత్స్యకారుల సంక్షేమానికి జగన్ ఎంతో కృషి చేశారన్నారు. అన్ని హార్బర్స్ పోర్టులు ప్రైవేట్ సంస్థలకు కట్టుబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. ప్రైవేట్ వారికి అప్పచెప్పే ఉద్యమ బాట పడతామని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లాలో కావలి వద్ద మత్స్యకార సేవలు అన్నటువంటి ప్రోగ్రాం పేరిట వేటకి వెళ్ళేటటువంటి మత్స్యకారునికి 20,000 రూపాయల చొప్పున వేట నిషేధ భృతి కింద రిలీజ్ చేయటం. మరి ఈ సందర్భంగా యథావిధిగా ఆయన మాట్లాడినటువంటి మాటలు, మళ్ళీ అవే మాటలు, అదే మాదిరి విషం చిమ్మడం, అదే పనిగా ప్రజల్ని పక్కదోవ పట్టించేటటువంటి మాటలను ఒక్కసారి ప్రజల ముందుకు తీసుకొచ్చి అసలు ఈ రాష్ట్రానికి గొడ్డలి వేటు ఎవరు, ఈ రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలి వేటు ఎవరు అనేది ఒకసారి ప్రజలే గ్రహించాలని ఈ సందర్భంగా మేము ముందుకు రావటం జరిగింది. టు స్టార్ట్ విత్ చంద్రబాబు గారు చెప్పినటువంటి మాట, జువ్వలదిన్నె హార్బర్ మీద ఫేక్ ప్రచారాలు నమ్మొద్దు అని. చాలా మంచి మాట ఇది. మేము ఫేక్ ప్రచారాలను నమ్మము. మత్స్యకారులు మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీరు ఏం చెప్తే అదే నమ్ముతాం మేము. కానీ మరి ఇదే జువ్వలదిన్నె హార్బర్కి వెళ్ళి మీ అబ్బాయి నారా లోకేష్ గారు, ఈ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గారు 1 నెలన్నర 2 నెలల క్రితం వెళ్ళి చేసినటువంటి శంకుస్థాపన ఏంటి అని అడుగుతున్నాను. ఏంటది? అది ఫేకేనా? ఏది ఫేక్, ఏది ప్రజలు నమ్మకూడదు, దేనిని నమ్మాలో కూడా చంద్రబాబు నాయుడు గారు క్లారిఫికేషన్ ఇవ్వాలని నేను